మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మ్యూట్లో ఉంది చూడండి చౌదరి గారు, ఆడియో. ఓకేనా? ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. చౌదరి గారు, ఏంటి సిచ్యువేషన్ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని బలంగా చెప్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్థాపించేది లేదు, దారుణంగా ఓడిపోబోతున్నారు వైసీపీ అని చెప్తున్నారు. దీనిలో ఏ కోణంలో చూడాలి? అసలు ప్రశాంత్ కిషోర్ చెప్పడానికి గల కారణం ఏంటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి ఏమైనా తేడాలు వచ్చారో చెప్తున్నారా? నిజమేంటి, మీరేమనుకుంటున్నారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు జనసేన నేత సుజాత గారికి, వైసీపీ నేత వేణుగోపాల్ గారికి నమస్కారాలు. రాష్ట్రంలో వైసీపీ దింపుడు కళ్ళం ఆశయం ఒకటి పెట్టుకోండి. లాస్ట్ లో అయినా లక్ష్మీనాథ్ గారు ఏమైనా వేస్తారేమో, కాస్త ఆకలి దిగుతుందేమో, దింపుడు కళ్ళం ఆశ అంటారు దీన్ని. సో ఏ వర్గం ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి వైసీపీకి పెట్టలేదు. సో పూర్తిగా ఓడిపిస్తామని తెలిసిపోయి మంత్రులు ఇతర రాష్ట్రాలకి కంపెనీలు పూసుకోవడం, అలాగే విదేశాలకు వెళ్ళిపోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు ప్రజా తీర్పును ఇచ్చేశారు. వారి యొక్క రహస్య తీర్పు ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి, జూన్ 4న విడుదల కాబోతుంది. సో ఈ బ్లాక్ బాస్టర్ మూవీలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పూర్తి స్థాయిలో విజయం సాధించబోతా ఉంది. ఇది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూతుర్లు ఊర్లో ఉంటే, రాష్ట్రంలో ఉంటే లండన్ లో ఉన్నారని చెప్పి వెళ్ళాడు. ఇదేం అర్థం నాకు అర్థం కాలేదు. రెండు, ఆయన వెళ్ళింది కూడా లండన్ వెళ్ళాడా, స్విట్జర్లాండ్ వెళ్ళాడా, ఇంకో ప్రాంతంకి వెళ్ళాడా, అక్కడికి నాని ఎందుకు వెళ్ళాడా ఎవరికి అర్థం కదా. వంశీ కూడా వెళ్ళాడు. మా జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు కూడా ఆఫ్రికా వెళ్ళారంట. ఏంటో ఈ మంత్రులు విదేశాలు పడాలని నాకు అర్థం కావడం. ఈ రకంగా చూస్తా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లని, అలాగే దుర్మార్గంగా ల్యాండు, శాండు, మైను, వైను దోచేసుకున్న పత్రాలని, ఏదైతే ఇంటర్నెట్ అప్గ్రేడ్ పేరు మీద చేస్తున్న అక్రమాలని, ఫైళ్లు తగలబెట్టడానికి కానీ పూర్తిగా డైవర్ట్ చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా విదేశీ యాత్రలు. మామూలుగా చెప్పాలంటే లక్ష్మణ గారు, రోమనగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి పిల్లలు వాయించుకున్నామనండి. రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతా ఉంటే, ఉట్టుకుంటా ఉంటే, గాయాలు అవుతుంటే, ఆడవాళ్ళని చూడకుండా గర్భవతిని చూడ తన్ని హాస్పిటల్లో పడేస్తా ఉంటే, శాంతి భద్రత ఏమి పట్టని, రాష్ట్ర అవసరాలు ఏమి పట్టని, రాష్ట్ర పరిపాలన పూర్తిగా వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రకంగా ముచ్చటేస్తుంది, రెండో రకంగా జాలేస్తుంది. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు గారు ఈయన మాజీ ఎంపీ అయినటువంటి వివేకానంద మంట జరిగింది. అప్పుడు గగ్గోలు చేశాడు, ఒంటి కాలం మీద లేచాడు, శాంతి భద్రతలు కాపాడే చంద్రబాబు అన్నాడు. మరి ఇప్పుడు రాష్ట్రం తగలబెట్టుకుతుంది. మరి జగన్మోహన్ గారు ఏడదక్కున్నారు, ఎక్కడ పోయి విహారయాత్ర చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే బాగా తెలిసి ఏంటంటే, వాళ్ళే ప్రొవోక్ చేసి ప్రతి జిల్లాలో, పల్నాడు జిల్లాలో కానీ, రాయలసీమ జిల్లాలో కానీ, ఇతర ప్రాంతాలు, విశాఖపట్నం ప్రాంతాలు కావాలని రెచ్చగొట్టి అక్కడికి వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాళ్లు, పెట్రోల్ బాంబులు, కర్రలతో దాడి చేసి దుర్మార్గంగా, దారుణంగా కొట్టారు. దీనిపైన సిట్ అధికారులు వేశారు 13 మందితో. విజయలాల్తో కూడా ఎస్పీ గారితో పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. 2 రోజుల్లో నివేదిక ఇమ్మన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి నివేదిక ఇచ్చేట్టుగా ఉన్నారు. చూస్తే ప్రాథమికంగానే వైఎస్ఆర్ వాళ్ళు ప్రొవోక్ చేసి ఈ అల్లర్లు రెచ్చగొట్టారు. కారణం ఏంటంటే, గెలుపుని జీర్ణించుకోలేని, ఓటమిని అంగీకరించలేని నైశీలంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు పరిపాలనలో, శాంతి భద్రతలు కాపాడడంలో. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మాకు అక్కర్లేదు, నీచమైన ప్రభుత్వం మాకు అక్కర్లేదు, ఇటువంటి దుర్మార్గంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసే ఓటుని పట్టుకొని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కొట్టున్నారంటే ఎంత బాధ కలిగిస్తుంది సార్. ఆ ఓటర్ దేవుడికి నమస్కారం పెట్టి వాళ్ళకి కాళ్ళకు దండాలు పెడతామో వాళ్ళు ఓట్లేదు. అటువంటి ఓటును పట్టుకుని కొట్టారు. కులాల పేరుతా, మతాల పేరుతా, ప్రాంతాల పేరుతో చెరగొట్టి మా చంద్రగిరిని అభ్యర్థి అయిన నాని గారి మీద నిన్న స్ట్రాంగ్ రూమ్ లోపల, అంటే కాంపౌండ్ లోపల, గేట్ల లోపల వీరుబాటులతో, సుత్తులతో, రాడ్లతో వచ్చి కొట్టారంటే ఎంత ప్లానబుల్ గొడవలు కారణమవుతున్నారో, ముందస్తు ప్రణాళికతో ఈ గొడవలు చేస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలుస్తాను. ఇంకో పక్క తాడిపత్రిలో చేసి దివాకర్ మీద గొడవలు, కారంచేడులో, పల్నాడులో, విశాఖపట్నంలో, నెల్లూరులో ఒక ఆడపిల్ల అయితే గర్భవతి పాప, ఆమె తెలుగుదేశం పార్టీ ఓటేసిందని చెప్పి
కడుపు మీద తన్నారండి. ఆవిడ హాస్పిటల్ ఉంది. ఇంకా మా ఊర్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో ఏజెంట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూర్చున్నాడని ఆయన పంటని, ఆయన మోటార్ని, ఆయన మోటార్ షెడ్ ని పూర్తిగా పాల్గొట్టేసి కాల్చేశారండి. ఇంతకన్నా దారుణమా? ఏది నాకు మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నియంత్రిత పరిపాలన ఉన్నావా, డిక్టేటర్షిప్ పరిపాలన ఉన్నా అర్థం కావట్లా. ఓట్లు అయిపోయినాయి, తిట్టుకోవడాలు అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి, ఒకరు చుంచుకోవడం అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇంకా మనం నిత్య జీవితంలో పడిపోయాం. ఇప్పుడు కావాలని కుట్రలు సరళ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటమి అంగీకరించలేక పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు. ఇది చౌదరి గారు, ప్రశాంత్ కిషోర్ తో మీరు లోపాయికారి ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా? వైసీపీ నేతలు అదే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా గత ఎన్నికలు ఇంకా 2 నెలల్లో స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కూడా నారా లోకేష్ బాబు గారిని ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు కలిశారో అప్పటి నుంచి కూడా ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. అది నిజమైందా దానిలో? సార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది ఏంటంటే ఆయన కూడా సపాదలిస్ట్, గతంలో వైఎస్ఆర్సీపీ పనిచేశాడు, వాళ్ళ గెలుపు కారణమయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్పింది అవాస్తవం అని చెప్పి, ఆయన చెప్పింది అబద్ధాలని చెప్పి వీళ్ళు మొంటికాల మీద వాళ్ళు గ్రూప్ మీడియాలో, సోషల్ మీడియాలో వాడుకున్నారు. సరే, ఈ రోజు వాళ్ళు గెలుస్తున్నారా? గెలవట్లేదు కదా. రైఫైస్ మీటింగ్ లో కూర్చొని ఆయన నేను 150+ గెలుస్తానని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వరకు ఐపాక్ ఆఫీస్ తాళం మూసేశారు, వెళ్ళిపోయారు. ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేదంటే వాళ్ళే సోషల్ మీడియా అడుగుతున్నారు. సో ఐపాక్ టీం అంతా కూడా అంబక్కు, అవేవి నిజాలు కాదు. రాష్ట్రంలో సర్వేలు వచ్చాయి, 14-15 సర్వేలు వచ్చాయి. పూర్తిగా ఎన్డీఏ కూటమి 140+, 150+ తో గెలుస్తా అని చెప్పి సర్వే రిపోర్ట్లు ఇస్తున్నాయి. పోనీ మిమ్మల్ని అడుగుతారు లక్ష్మణ గారు, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంత వాసులు వైఎస్ఆర్సీపీని కావాలనుకుంటున్నారు చెప్పండి? ఎవ్వరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ ఓట్ వేయలేదు. ఇది నిజము. కాబట్టి పూర్తి స్థాయిలో ఓటమిని అంగీకరించగానే గొడవలు తాగవుతున్నాయి. 2 ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికలు చూడండి. ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో సంక్షేమం చేసాం, సంక్షేమం వల్ల ఏమైంది? మీరు ఇలా చెప్తున్నారు. ఆత్మసాక్షి సర్వే మరి వైసీపీ స్ట్రాంగ్ గా రాబోతుందని చెప్తుంది సార్. ఆత్మసాక్షి మూర్తి గారు నాకు తెలుసండి. వారు కొన్ని రకాల సర్వేలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే బిఫోర్ సర్వేలు వచ్చేవి, ఆఫ్టర్ సర్వేలు ఉండకూడదు. కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకుంటారు. కొంతమంది కొన్ని సర్వేలు చేస్తారు, వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు. కానీ నిక్కచ్చిగా సిసి ఓటర్ సర్వే కానీ, ఎన్టీవీ సర్వేస్ కానీ, అదేవిధంగా రెడ్ టీవీ సర్వేస్ కానీ చాలా నాకు తెలిసి ఒక 14-15 ఛానల్స్ వదిలే సర్వేలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కుటుంబం వచ్చింది. ఈ ఓటమిని అంగీకరించలేకనే కొంతమందిని మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్వేలు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మాట్లాడే ఎవరైనా సరే మాట్లాడితే అబద్ధాలు, చెప్తే ఫేక్ న్యూస్లు. కాబట్టి ఇవన్నీ కూడా మేకపోతే గంభీరం కాదు సార్, దింపుడు గల్లమాసి అంటారు దీన్ని. ఎందుకంటే ఏ ఒక లాస్ట్ అయినా వస్తుందేమో చూద్దామని అవి కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మాకు వద్దు, ఫ్యాన్ ఓటేస్తే ఉరిపోసుకున్నట్టని నిర్ణయించుకొని వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి ఓడిపోతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కక్ష సాధింపు చర్యలుగా కుట్రపూరితంగా ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. సిట్ వెంటనే ఈ దోషులను అరెస్ట్ చేసి జైలు పెట్టాలని, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని, ప్రజాస్వామ్యం రక్షించాలని, వీలైనంత ఎక్కువగా విచారణ 2 రోజులు టైం ఇచ్చేస్తారు. అది ఒప్పుకోవడం ఇంకా ఎక్కువ టైం ఇచ్చి అశోక్ దోషులు పట్టుకుని జైలు పెట్టే వరకు సిట్ పనిచేయాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు